ఎన్నోసార్లు మన మనసులో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అందరిలాగా మనము బ్రతకాలా అని చెప్పి. ఈ సమాజంలో 99% మంది ఒకేలాగా బతుకుతారు, ఒకటే స్టైల్లో బతుకుతారు. బేసికల్గా మనందరం ఆల్మోస్ట్ 99% సిమిలర్గా రోబోస్లా బతికేస్తూ ఉంటాం. అయితే కొంతమంది వాళ్ళ హారిజాన్స్ బాగా పెంచుకుంటారు, వాళ్ళ దృక్పథం చాలా బ్రాడ్గా ఉంటుంది. వాళ్ళు జీవితంలో అనుకోని విధంగా సక్సెస్ అవుతుంటారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు పెద్ద సక్సెస్ రాకపోయినా కొత్తవి చాలా నేర్చుకుంటారు. లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది కదా, ఆ ఒక్కసారి అది కూడా చాలా తాత్కాలికం అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కంఫర్ట్ జోన్లో ఒకేలాగా తలుపులు మూసుకుని కూర్చోవడం ఎందుకు, కొత్తవి ట్రై చేయొచ్చు కదా, ఎంత వీలైతే అంత ఎక్కువ మన స్కోప్ పెంచుకోవచ్చు కదా, వీలైనంత వైడెన్ చేసుకోవచ్చు కదా మన హారిజాన్స్. మీరు గమనించండి, ఈరోజు ఒక ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆవిడ ఇంత దూరం ప్రయాణం చేయడానికి దారిలో ఎన్ని మైల్ స్టోన్స్ దాటుండొచ్చు, ఎన్ని ఒడిదుడుకులు చూసుండొచ్చు, ఒక్కసారి ఊహించండి. మనం గమనిస్తే ఒరిస్సా నుంచి ఆవిడ ప్రయాణం ఢిల్లీ వరకు, అంటే మోస్ట్ వల్నరబుల్ సిటిజన్ నుంచి ఫస్ట్ సిటిజన్ వరకు ఎన్నో చూసుంటారు. అలానే మీరు ఏ రంగంలో అయినా సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చూడండి, లేకపోతే బిల్ గేట్స్ని చూడండి, ఇంతకుముందున్న స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్, వీళ్ళందరి లైఫ్లో చాలా ఉంటాయన్నమాట. దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. చాలామందికి లైఫ్ అనేది ఒక గోల్డెన్ ప్లేట్లో లేదా సిల్వర్ స్పూన్లో రాదు, చాలా ఫేస్ చేస్తారు. అయితే కొంతమంది అవన్నీ ఫేస్ చేయడం ఇష్టం లేక రాజీ పడి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. సో పోరాడితే పోయేదేముంది, పోరాడితే కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఏమైనా పోతే మన బానిస సంఖ్యలు పోతాయి. అంటే అక్కడ బానిస సంఖ్యలు అంటే కేవలం సంఖ్యలని కాదు, మనం పెట్టుకున్న సంఖ్యలు పోతాయి. విజేతలు అవుతామేమో, అట్లీస్ట్ కొత్త నేర్చుకుంటామేమో. జీవితంలో మనం ముడుచుకుని కొత్తదనం కాకుండా ఇంకా అలా ఉండిపోతుంటే లైఫ్ అంతా అలానే ఉండిపోద్ది కదా. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, తెలుగు రాష్ట్రాల్లో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి, అందరూ టీవీల ముందు సినిమాల ముందు. తర్వాత ఇంకా టైం ఉంటే టీవీ సీరియల్స్, రోజులు ఎలా గడిపేద్దామా, ఏదో ఒక జాబ్ చేసుకుని బతికేద్దామా, ఇలా ఆలోచిస్తున్నారు. కానీ కొత్తగా మనం ఏదైనా క్రియేటివిటీగా ఉందామా అంటే కేవలం ఒక రంగం అనే కాదు, ఏ రంగంలోకి వెళ్ళినా సరే మనం దానిలో నెంబర్ 1గా ఎలా నిలవాలి, మన టైంని దానిలో పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలి, అది ఏ రంగం అయినా సరే. కొన్నిసార్లు ఈరోజు కాస్త బద్దకించి రేపు నుంచి మనం స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం, పలానా పండగ స్టార్ట్ చేద్దాం, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ విన్నర్ ఎవరవుతారో తెలుసా? అట్లీస్ట్ విన్ కాకపోయినా ఆ విన్నింగ్ దగ్గర దాకా ఎవరు వెళ్తారో తెలుసా? వాళ్ళు నిరంతరం ఒకటే అంశం పెట్టుకుని దాన్నే పట్టు కూర్చునేవాళ్ళు, దానికోసమే తప్పించేవాళ్ళు. అంటే ఇంకా దాన్ని పట్టుకుని అక్కడే కూర్చుంటారనమాట, అదే నాకు కావాలి అని చెప్పి. అలాంటి వాళ్ళే చాలామంది సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది ఫ్లూక్లో రాదు. అంటే ఏదో చిన్న ఎగ్జామ్లో సడన్గా ఏదైనా ఓఎంఆర్ షీట్లో 10 క్వశ్చన్లు ఎక్కువ కావచ్చేమో, కానీ లైఫ్లో పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మాత్రం అది ఊరికే ఆటోమేటిక్గా పళ్ళెంలో పెట్టి రాదు. దానికోసం మనం వెంపర్లాడాలి, దానికోసం మనం పరిగెత్తాలి. అలాంటి వాడే జీవితంలో చాలామందికి రోల్ మోడల్ అవుతాడు. తను చివరి నిమిషంలో కూడా నేను ఇంత పోరాడాననే ఆ తృప్తితో పోతాడనమాట. ఇదే జీవితంలో మనకు రావాల్సిన ఒక పెద్ద పాఠం.